హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మండే వ్లాగ్ అండి. ఇది శ్రావణ మాసం మండే వ్లాగ్. మేమైతే ఒక టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఎల్లకొండ టెంపుల్. మా ఇంటి నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ టెంపుల్. స్టార్ట్ అయిపోయామండి. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. మేము స్టార్ట్ అయినప్పుడైతే రెయిన్ చాలా పడ్డదండి. వచ్చేసాం టెంపుల్కి. ఇక్కడ చాలా షూటింగ్స్ అవుతాయంట. జయము ఇంకా కొన్ని మూవీస్ తీశారంట అండి ఇక్కడ చుట్టుపక్కల. టెంపుల్ రాదు కానీ ప్లేస్ వస్తుంది. అక్కడ మెట్లు ఉంటాయండి. నంది ఉంది కదా, నంది సైడ్ మెట్లు ఉంటాయి. ఇది టెంపుల్. పార్వతి పరమేశ్వరు ఉంటారండి ఇక్కడ. అక్కడ అమ్మవారి టెంపుల్. చాలా పడుతుందండి ఆ రోజైతే రెయిన్. అభిషేకం చేయించామండి మేము. చాలా బాగా చేశారు అభిషేకం. అది షూట్ చేయలేదండి పంతులు, అందుకే షూట్ చేయలేదు. అందుకే ఫస్టే తీసేసి ఇక అభిషేకం చేసేటప్పుడు అసలు వీడియో తీయలేదండి. తీయొద్దని చెప్పాడు, అందుకే తీయలేదు. అభిషేకం అయిపోయాక తీసాము. అలంకరణ చేశాడు పంతులు. తర్వాత అమ్మవారికి బియ్యం పోసామండి మేము. శ్రావణంలో వచ్చి పోస్తామండి బియ్యం. ఇయర్కి పక్కా చేస్తామండి వీలుంటే. కొన్ని పరిస్థితిలో రామేమో కానీ పక్కా అయితే చేస్తాం. ఈ అమ్మవారికి వచ్చి బియ్యం పోస్తాం మేము, మా అత్తమ్మ. గృహాలు ఉంటాయండి లోపల, గృహాల టైప్లో ఉంది. అది కూడా తీసాను వీడియో. లోపల ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి దారి ఉంటుందంట కొంచెం లోపల. తీసాను వీడియో. ఫైవ్ మెంబర్స్ అవుతారని కలుపుతున్నాము. 5 మెంబర్స్ కలపాలనేసి కలిపాము. మా బాబుతో కూడా కలిపాను. మా బాబుతో 5 మెంబర్స్ అవుతారని జస్ట్ కలిపిన. మా అత్తమ్మ మగ పిల్లలతో ఎందుకు కల్పిస్తారని చెప్పింది.
తమలపాకులు పెట్టుకున్నామండి. అవన్నీ పెట్టుకున్నాం. ఇక కుడకలు, పోకలు, ఖర్జూర పండ్లు సేమ్ మనకి ఏ విధంగా పోస్తారో అదే విధంగా అమ్మవారికి కూడా పెట్టేసుకోవాలి. అమ్మవారి దగ్గరికి వచ్చి బియ్యం పోసుకోవడానికి వచ్చేసాము. ఇక్కడ జంగమోళ్ళు చేశారండి పూజ. అమ్మవారి దగ్గర బియ్యం కూడా వాళ్ళే పోపించారు మాతో, జంగమోళ్ళే. ఫస్ట్ మా అత్తమ్మ పోసుకున్నారు బియ్యం, తర్వాత మేమిద్దరం పోసుకున్నామండి, మా అక్క, నేను, మా తోటి కోడలు. కింద ఒక బ్లౌజ్ పీస్ వేసేసింది ఆమె. తర్వాత మేము ఒడి నింపేసుకున్నాం. శారీ పెట్టేసుకున్న తర్వాత అదే బ్లౌజ్ పీస్ వేసేసి ఒడి నింపేసుకోవాలి. నేను పోసుకున్నానండి. హారతి ఇచ్చేసింది. చాలా రెయిన్ పడ్డదండి ఆ రోజైతే.
ఆ బండల పైన జారినాం మేమైతే. అక్కడ నుంచి రెయిన్ వస్తుంది, కొండల నుంచి పడుతుంది. ఇక్కడ సైడే శ్రీశైలంకి వెళ్ళడానికి దారి అప్పట్లో ఉండేనంట. ఇక్కడ నుంచి ఈ గృహలో నుంచి ఉండేనంట అండి. ఏమో అంటారు అంతే. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు కానీ అంటారు. అందులో నుంచి లోపలికి దారి అండి. ఇక్కడ కూడా లింగం ఉంది, అది చూపిస్తున్నా. లోపల నుంచి అంట వెళ్ళే దారి అండి. ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకి తెలియదు కదా, అంటారు. అందుకే చూపిద్దామని చూపించాను మీకు కూడా. పసుబొట్టు ఇచ్చేసాం మేము. వ్యూ చూడండి, చాలా బాగుంది వ్యూ. ఇక్కడ చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా. మేము దేవుడికి ప్రసాదం పెట్టామండి, పులిహోర, శనగలు. అవి చూపించలేను, నేను క్యాప్చర్ చేయలేదు, అది తీయనీయలేదు కదా పంతులు, అందుకని చెప్పేసి క్యాప్చర్ చేయలేదండి. శనగలు అండ్ పులిహోర అండ్ సీర పెట్టుకున్నాం మేము నైవేద్యానికి. అభిషేకం చేసిన తర్వాత ప్రసాదం, అదే ప్రసాదం తిన్నామండి. మాకు టైట్ అయిపోయింది ఇక. తర్వాత చూస్తున్నానండి, ఇట్లా పైకి ఎక్కిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. వర్షం పడలేకపోతే మేము మెట్ల నుంచే వద్దాం అనుకున్నామండి. మెట్లు అక్కడ సైడే ఉంటాయి, నంది పక్కకి. నేను ఇంతకుముందు వచ్చాను కదా, అక్కడనే మెట్లు కూడా ఎక్కి రావచ్చు. కొన్ని మెట్లే ఉంటాయి, ఏమి ఎక్కువ ఉండవు, మంచిగా ఎక్కొచ్చు. మేమైతే ఇట్లా ఇక్కడ నుంచి వచ్చాము. ఇక్కడ నుంచి ఇక్కడనే నంది జయం, ఇంకా కొన్ని మూవీస్ తీసిరంట. చాలా బాగుంటుంది ప్లేస్, చాలా పెద్ద ఉంటుంది. రెయిన్ పడకపోతే నేను తీద్దాం అనుకున్నాను, చాలా రెయిన్ పడ్డందుకు తీయలేదండి. ఇప్పుడు కిందికి నేను పైన ఎక్కేటప్పుడు తీయలేను కదా, ఇప్పుడు చూసేయండి. కొంచెం డౌనే ఉంటుంది. మెట్లు ఎక్కితే కొన్ని మెట్లు అనిపిస్తాయి, ఇట్లా దిగడానికి చాలా కొంచెం ఎక్కువ టైం అనిపించింది మాకైతే. డౌనే వెళ్తున్నాం ఇప్పుడు, మనకు అనిపిస్తలేదు డౌన్ వెళ్తున్నట్టు. కిందికి గుట్ట పైన ఉంటాడండి దేవుడు, గుట్ట కిందికి వెళ్తున్నాం అన్నమాట.
ఇక్కడ అన్నదానం చేస్తారంట అండి. అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా, అందులోనే అన్నదానం చేస్తారంట. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో. అండ్ జాతర కూడా ఉంటుందండి ఈ టెంపుల్లో. జాతర కూడా చేస్తారు. ఇవేనండి మెట్ల నుంచి పైకి చాలా దగ్గర అనిపిస్తుంది. మేము ఒకసారి వెళ్ళాము మెట్ల నుంచి కూడా. ఇక్కడ రథం ఉందండి. జాతర